ఈ వీడియోలో అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు జరగబోయేది ఏంటి, ఏం జరగబోతుంది, ఓట్ అప్పీల్ ఎవరికి వచ్చింది ఏంటి అనేది. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తుండండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్డేట్ వీడియో కాబట్టి. ఫస్ట్ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని బిగ్ బాస్ ఏదైతే చెప్పాడో దాని తర్వాత ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. టాప్ 2 ఎవరైతే వస్తారో వాళ్ళకి ఓట్ అప్పీల్ ఛాన్సులు ఇస్తాము. ఇద్దరికి మాత్రమే ఓట్ అప్పీల్ ఛాన్స్ ఉంటుంది. ఆ ఇద్దరిలో ఇమ్యూనిటీ టాస్క్ పెడతారు. ఆ ఇద్దరిలో ఇమ్యూనిటీ టాస్క్ పెట్టి ఆ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ అని చెప్పి బిగ్ బాస్ అన్నాడు. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, బాటంలో ఎవరైతే ఉంటారో ఆ యుద్ధంలోంచి వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెప్పాడు. ఈ 2 స్టేట్మెంట్స్ బిగ్ బాస్ చెప్పాడు. అక్కడ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనేది. ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడా బిగ్ బాస్, లేకుంటే కంటెస్టెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడా బిగ్ బాస్? ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతుంటే శ్రీజ ఎలా అయితే ఎలిమినేట్ అయిపోయిందో త్రూ సడన్ గా వాళ్ళ చేతుల నుంచి ఎలా ఎలిమినేట్ అయిపోయిందో వైల్డ్ కార్డ్స్ ద్వారా, అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా జస్ట్ గేమ్స్ లో ఓడిపోయారు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓటింగ్ అలా పంపించేస్తే మనకు సంబంధించిన కంటెస్టెంట్, మన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా అక్కడ ఉంటే ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని మనం అనడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మేము ఓట్లు వేస్తున్నాం కాబట్టి. మనం ఆ మాట అనొచ్చు ఆ కాంటెక్స్ట్ లో. లేదు, ఇది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాగే ఉంటుంది, బిగ్ బాస్ ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తారని అనుకోవట్లా. లేదు, కంటెస్టెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ ఏమన్నా అక్కడ ఆలోచించుంటే ఏదైతే కష్టపడి గేమ్స్ ఆడుతున్నారో ఆ ఓట్ అప్పీల్ కోసం, ఆ ఓట్ అండ్ ఇమ్యూనిటీ కోసం ఎవరైతే గేమ్ ఆడుతుంటారో, ఎందుకంటే ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న భయంగానే ఉంటుంది కదా. 14th వీక్ అందరూ మహామహార ఉన్నారు, ఏమన్నా అయితే అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి అన్న థాట్లో కూడా ఉంటారు కాబట్టి మేబీ ఏమన్నా ఇమ్యూనిటీ కోసం గట్టిగా గేమ్ ఆడుతున్నారు కదా వీళ్ళు. అలా ఇమ్యూనిటీ కోసం టాప్ దాకా వచ్చి గేమ్ ఆడినప్పుడు బిగ్ బాస్ నువ్వే టాప్ లో ఉన్నావు అయినా కానీ నీకు ఇమ్యూనిటీ దక్కదు అని బిగ్ బాస్ ఏదైనా ప్రాంక్ లాంటివి చేస్తే ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని మేబీ ఏమైనా క్వశ్చన్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా వీళ్ళు? అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఏమైనా ప్రాంక్ చేస్తే, అండ్ బాటంలో ఉన్న వాళ్ళు ఎవరైతే బాటంలో కష్టపడి వాళ్ళని బాటంలో ఉంచితే బాటంలో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేయకపోతే బిగ్ బాస్ ఏమన్నా మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో ఎలిమినేట్ చేస్తారో అనుకుని ఆశపడిన వాళ్ళు మేబీ ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని వాళ్ళని ఏమన్నా క్వశ్చన్ చేస్తారా బిగ్ బాస్ని? బిగ్ బాసే కదా చెప్పింది. ఇటువంటివి ఏమన్నా ప్రాంక్ కైండ్ ఆఫ్ చేస్తున్నారా, లేకుంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని చెప్పి లేపేస్తారా? కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఫెయిర్ కాదని చెప్పడానికి ఏముంటుంది అంటే లాస్ట్ ఉన్నోడిని లేపేస్తా అన్నారు, ఫస్ట్ ఉన్నోడికి ఇమ్యూనిటీ ఇస్తా అన్నాడు. ఇంకా ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అనడానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? లోపల ఉన్న కంటెస్టెంట్స్కి. బయట ఉన్న ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే డెఫినెట్లీ మనం అంటాం. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ లాస్ట్ ప్లేస్లో తనుజ గారో, లేకుంటే మళ్ళీ వచ్చి డెమోనో, ఇంకెవరైనా సంజన గారో ఇంకెవరైనా ఉంటే సుమన్ అన్నో, మనకు నచ్చిన కంటెస్టెంట్, మనం ఓటేస్తున్న కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడానికి దగ్గరగా ఉండి ఎలిమినేట్ అయిపోతే ఇది ఫెయిర్ కాదని మనం అనొచ్చు. బట్ వాళ్ళు ఎలా అంటారు లోపల ఉన్న వాళ్ళు? ఏ పర్స్పెక్టివ్లో అంటారు అన్నప్పుడు అది ప్రాంక్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ లాగే కనిపిస్తూ ఉంది నాకు. 14th వీక్ ఏదో టీఆర్పీ కోసం హడావుడి చేస్తున్నారు అన్నట్టే థాట్లో ఉంది. డబుల్ ఎలిమినేషన్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే అనిపిస్తుంది నార్మల్గా చూస్తున్న వాళ్ళకి. ఎందుకంటే ఒకటి వీళ్ళ ఎలిమినేషన్, ఒకటి ఆడియన్స్ ఎలిమినేషన్. 2 ఎలిమినేషన్లు ఉంటాయి కాబట్టి కైండ్ ఆఫ్ డబుల్ ఎలిమినేషన్ లాగే ఉంటుంది. బట్ 1% ఎక్కడో అనిపిస్తుంది ప్రాంకే అని అనుకుంటున్నా ఈ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే. కంటెస్టెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని ఆలోచిస్తే. ఓకేనా? అదన్నమాట నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది దాని మీద మీరు కామెంట్ పెట్టండి మీ ఒపీనియన్ని. నెక్స్ట్ ఈ రోజుకి వచ్చేసరికి గేమ్స్ గురించి. ఇమాన్యుయల్ ఓడిపోవా ఒక్కసారి? అరే ఓడిపోరా భయ్ ఒక్కసారి. మొన్న ఓడిపోయావు కదా కాయిన్స్ టాస్క్లో తమాషాకి కావాలని. అలా ఒకసారి ఓడిపో. టాస్క్లు పెడితే ఓడిపోవా? పోనీ అలవాట్లేదా? నువ్వెవరికి తెలుసా? కమెడియన్వి, కామెడీ చేసుకోవాలా అంటే నువ్వు అన్ని టాస్క్లు గెలిచేస్తే ఎట్టా అసలు ఏమన్నా ఆడుతున్నాడు అసలు. ప్రతి టాస్క్ గెలుచుకుంటా వస్తున్నాడు అసలు. నిన్న టాస్క్ అయితే మాత్రం హైలైట్. ఏదైతే పెట్టారో ఎపిసోడ్ 2nd టాస్క్ ఏదైతే వచ్చిందో ఆ టాస్క్లో 2, 3 ఎంత ఫాస్ట్గా ఆడాడు ఇమాన్యుయల్. టాస్క్లు అంటే నేనంటే టాస్క్లు కొన్ని సీజన్లు గుర్తుండిపోతాడు. ఒక కమెడియన్ వచ్చి టాస్క్లు ఆడాడురా, మా జీవితం అసలు అలాగా ఆడాలరా టాస్క్లు ఆడితే, ఏమన్నా ఆడాడురా టాస్క్లు అలా చెప్పుకుంటారు అనమాట. సక్సెస్ పర్సంటేజ్ అనేది బీభత్సంగా కనిపిస్తుంది ఆ పిల్లోడికి.
ఇమాన్యుయల్కి. బయటకు వెళ్ళి ఒక ట్యుటోరియల్ సెంటర్ ఓపెన్ చేసుకోవచ్చు. టాస్కులు బిగ్ బాస్ హౌస్లోకి ఎలా గెలవాలి అని ఒక ట్యుటోరియల్ సెంటర్ ఓపెన్ చేసుకోవచ్చు అమీర్పేటలో. అలాగ ఆడుతున్నాడు అనమాట. సో మీరు ప్రోమోలో చూసిన టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇమాన్యుయల్ ఫస్ట్ గెలుస్తాడు. అది కింద పడిపోతుంటుంది, మీరు పడిపోతుంటుంది, మళ్ళీ పెట్టుకోవాలి, మళ్ళీ సెట్ చేసుకోవాలి, మళ్ళీ వెళ్తుండాలి. సో ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్, సెకండ్ ప్లేస్లో డెమోన్, మూడో ప్లేస్లో బర్నీ గారు, నాలుగో ప్లేస్లో తనూజ, ఐదో ప్లేస్లో సుమనన్న. సో ఇవన్నమాట. బట్ ఫస్ట్ ప్లేస్లో ఇమాన్యుయల్. అయితే నిన్న టాస్క్ ఈ రోజు టాస్క్ కలిపి లీడర్ బోర్డులో ఇమాన్యుయల్ టాప్లో ఉంటాడు. ఓకేనా. నిన్న 50 పాయింట్స్, ఈ రోజు 50 పాయింట్స్, 100 పాయింట్స్ తోటి ఇమాన్యుయల్ టాప్లో ఉంటాడు. నాకు తెలిసి నిన్న డెమోన్ మూడో ప్లేస్లో వస్తాడు 20 పాయింట్స్. నాకు అయితే ఈరోజు డెమోన్ సెకండ్ ప్లేస్లో వస్తాడు 40 పాయింట్స్, 40 పాయింట్స్. నిన్న టాస్క్లో సెకండ్ ప్లేస్లో వస్తాడు అనుకుంటాను, థర్డ్ ప్లేస్లో వస్తా. సో నిన్న 30 పాయింట్స్, ఈరోజు ఒక 40 పాయింట్స్, టోటల్గా 70 పాయింట్స్. అయితే మేబీ బర్నీ గారు థర్డ్ ప్లేస్లో రాకపోవచ్చు, ఎందుకంటే బర్నీ గారు థర్డ్ ప్లేస్లో వస్తే ఈక్వల్ అవుతాయి కదా. సో సేమ్ బర్నీ గారు సెకండ్ ప్లేస్లో వచ్చారు కాబట్టి ఇక్కడ టాస్క్లో మళ్ళీ ఆయనకు 40, అక్కడ కూడా 30 వస్తే 70. సో మేబీ ఇమాన్యుయల్, డెమోన్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో వస్తారు. అది ఏ విధంగా అనేది కొంచెం క్లారిటీ తక్కువ, కానీ వీళ్ళిద్దరు సెకండ్ ప్లేస్లో వస్తారు ఫస్ట్ అండ్ సెకండ్లో. వీళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్లో వచ్చినప్పుడు ఆడియన్స్ ఇంటరాక్షన్, హౌస్లోకి ఆడియన్స్ వస్తారు. బిగ్ బాస్ మొన్న సీజన్ 19 గట్టిగా ఫాలో అయినట్టున్నారు. సీజన్ 19లో వాళ్ళు మాత్రం బ్లాస్టింగ్ అడుగుతారు అబ్బా క్వశ్చన్స్. వీళ్ళు కూడా దిమ్మ తిరిగిపోయి ఆన్సర్లు చెప్తారు. అసలు మేబీ ఈ తెలుగులో ఇలాగ ఏమన్నా అంత గట్టిగా అడగగలుగుతారా క్వశ్చన్స్ చూడాలా. వాళ్ళైతే మాత్రం మామూలు క్వశ్చన్స్ అడగల, వీళ్ళు కూడా ఖతర్నాక్ ఆన్సర్లు చెప్పారు వీళ్ళు హిందీలో. సో అంటే నిలబడి ఇప్పుడు ఏంటంటే ఇమాన్యుయల్కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన డెమోన్ బాబుకి. సో ఇమాన్యుయల్, డెమోన్ బాబు బయటకు వెళ్తారు. వీళ్ళిద్దరు మాత్రం మిగిలిన వాళ్ళందరూ లోపల నుంచి అద్దాల్లో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. లేకుంటే మేబీ అద్దాలు అవి కూడా బ్లైండ్స్ కూడా క్లోజ్ చేసి ఉండొచ్చు, చూస్తుంటారేమో. సో వీళ్ళ గేట్ బయట 10 రూము అక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ ఆడియన్స్ కూర్చుంటారు, వీళ్ళు ఇద్దరు అక్కడ కూర్చుంటారు. బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుతారు. చెప్పాడు కదా బిగ్ బాస్ టాప్ 2లో ఒక్కరికి మాత్రమే ఓటింగ్ ఛాన్స్ లాంటివి ఇస్తాను అని చెప్పి. సో మేబీ బిగ్ బాస్ వీళ్ళిద్దరిలో టాప్ 2ని తీసుకుంటాను, టాప్ 2 నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తాను, వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు కదా, ఒక టాస్క్ ఉంటుందని. సో మేబీ వీళ్ళిద్దరిని బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుతారంట, లైక్ సక్సెస్ అంటే ఏంటి మీ దృష్టిలో, అలాంటి కైండ్ ఆఫ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్కి ఇద్దరు ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ ఒకళ్ళు ఆన్సర్ చెప్తారు, తర్వాత ఇంకొకళ్ళు ఆన్సర్ చేస్తారు. ఆ ఆన్సర్ని అక్కడికి వచ్చిన ఎవరైతే కామనర్స్ ఉంటారో ఆడియన్స్, వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఆన్సర్ తోటి సాటిస్ఫై అవుతారో ఆ సాటిస్ఫై అయిన వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు దబాంగ్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇద్దరిలో ఎవరు బాగా చెప్పుంటారంటే వీ నో ఇమాన్యుయల్. ఈ అబ్బాయికి అసలు ఎమోషనల్గా మాట్లాడటమే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ ఫోటోలు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడా, సో ఎక్కడైనా ఏ సిచ్యువేషన్లో ఎమోషనల్గా మాట్లాడా. అబ్బాయి చాలా క్యాజువల్గా చాలా నార్మల్ టోన్లో మాట్లాడతారు. ఆ అబ్బాయి ఎమోషనల్ కూడా అంతే వచ్చింది. అంతకంటే అబ్బాయి గట్టిగా డ్రమటైజ్ చేసి మాట్లాడు సిచ్యువేషన్. డెమోన్ దగ్గర లేని ఒక బిగ్గెస్ట్ మైనస్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్లో కావాల్సిన అవసరమైన చోట, అత్యవసరమైన చోట ఉపయోగపడే ద బెస్ట్ థింగ్ ఏంటంటే డ్రమటైజ్గా మాట్లాడాలి, డ్రమటిక్గా మాట్లాడాలి. కొంచెం తెలుగు ఇంకా బాగా వస్తే ఇంకా దాన్ని డ్రమటైజ్ చేసి మాట్లాడవచ్చు అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ ఆ డెమోన్కి అది రాదు, డెమోన్కి అది తెలియదు. కాబట్టి డెమోన్ చాలా నార్మల్గా కొట్టే కట్టే తెచ్చే ఇట్లా మాట్లాడతారు డెమోన్. బట్ ఇమాన్యుయల్ యాక్టర్ తెగ్గొడతాడు. ఇమాన్యుయల్ గట్టిగానే తెగ్గొడతాడు ఇమాన్యుయల్. అండ్ దట్టు ఇమాన్యుయల్ ఒక స్క్రిప్ట్ రైటర్, మనం మర్చిపోకూడదు అది. ఎన్నో స్కిట్లు రాసినాడు ఇమాన్యుయల్. సో ఎన్నో స్కిట్లు రాసిన ఇమాన్యుయల్కి సక్సెస్ అంటే ఏంటో చెప్పమంటే ఇమాన్యుయల్ చెప్పలేడా, ఈజీగా చెప్తాడు, బరాబర్ చెప్తాడు, డ్రామాటిక్గా చెప్తాడు ఇమాన్యుయల్. సో కాబట్టి ఇమాన్యుయల్ చెప్పాడు, ఇమాన్యుయల్ గెలిచాడు అనమాట. సో ఇమాన్యుయల్ తోటి అక్కడున్న ఎవరైతే స్టూడెంట్స్ వస్తారో ఆ స్టూడెంట్స్ తోటి స్టూడెంట్స్ అనే కాదులేండి, ఆ ఆడియన్స్తో ఇంటరాక్షన్ జరుగుతుంది అనమాట. ఈ ఇంటరాక్షన్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, వాటికి మనోడు ఆన్సర్ చెప్తాడు, విచ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్లీ. అంటే తన మనసులో ఉన్నది ఏదైతే ఉంటుందో అండ్ ఆడియన్స్లో ఏవైతే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్కి మేబీ కళ్యాణ్తో సపోర్ట్గా ఉండటం కానీ, అండ్ సంజన గారితో లేకపోతే తనూజాతోటి ఎందుకు ఉన్నావు, మళ్ళీ ఎందుకు పక్కకు వచ్చావు అనడం కానీ, సో ఎందుకు నామినేషన్స్లోకి రావడానికి భయపడుతున్నారా మీరు అడగటం కానీ, సో గేమ్కి సంబంధించిన క్వశ్చన్స్, కొన్ని జర్నీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇలా అడగటం జరుగుతుంది. సో మేబీ ఆయన ఏవైనా క్వశ్చన్స్ నాకు సార్ మిస్ అయినవి కానీ,
నాకు తెలిసి బిగ్ బాస్ ప్రిపేర్ చేస్తుంటారు, అంటే లైక్ ఏవేవి అడగాలి ఏంటి అడుగుతారు అనేది ఒకసారి బిగ్ బాస్ టీం వాళ్ళు మేబీ చెక్ చేసుకొని ఉండొచ్చు. మీరు ఇవి అడగాలి, ఇవి అడుగుతాం అంటే ఓకే చెప్పుండొచ్చు. లేదు అంటే మీ ఇష్టం వచ్చింది అడగండి, పండగ చేసుకోండి అని చెప్పి ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఆన్సర్స్ వస్తాయి. లేకుంటే లైక్ సార్ట్ అవుట్ చేసి పంపించుంటే, ఇది గ్రేడింగ్ చేసి పంపించుంటే మాత్రం మనం ఏం చేయలేం. కానీ అలా గ్రేడింగ్ చేయకుండా మాత్రం కుల్లా మాట్లాడుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా లోపలికి వచ్చిన ఆడియన్స్ ద బెటర్ క్వశ్చన్సే అడుగుతారు. అప్పుడే కదా బెటర్ ఆన్సర్స్ బయటకు వచ్చేది. సో నాకు సార్ చాలా వాటికి మిస్ చేస్తుంటాడు ఇమాన్యుల్ని అడగకుండా. మొన్న గ్రూప్ గేమ్ గురించి కూడా అడగలేదు. మేబీ మొన్న గ్రూప్ గేమ్ గురించి ఏమన్నా క్వశ్చన్ అడుగుతారా? సో చూడాలి ఇమాన్యుల్ ఎలాంటి ఆన్సర్స్ చెప్పుంటాడు అనేది. సో ఇదన్నమాట. నాకు తెలిసి దీని తర్వాత మళ్ళీ ఇంకా ఇమాన్యుల్ టాస్క్ ఆడకపోతుండొచ్చు. సో మిగిలిన వాళ్ళు టాస్క్లు ఆడుతుండొచ్చు. సో మిగిలిన వాళ్ళు టాస్క్లు ఆడితే మిగిలిన వాళ్ళకి ఛాన్సెస్ రావచ్చు. మళ్ళీ టాప్ 2 పెట్టచ్చు. మళ్ళీ టాప్ 2 నుంచి మళ్ళీ ఇద్దరికి ఛాన్స్ రావచ్చు. ఆ ఇద్దరిలో మళ్ళీ ఒకళ్ళు వెళ్ళొచ్చు. ఇలా జరుగుతుండొచ్చు అంతా. అండ్ లాస్ట్ డే ఫ్రైడే ఆర్ థర్స్డే ఫ్రైడే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కళ్యాణ్. సో ఎవరైతే టాప్ 1 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరైతే అయ్యున్నారో కళ్యాణ్. సో ఎందుకంటే ఇప్పుడు లీడర్ బోర్డ్ టాస్క్లు జరుగుతున్నాయి కదా, దానికి తగ్గట్టు జరుగుతుంటుంది. లాస్ట్లో నాకు తెలిసి కళ్యాణ్ చేత ఆ Q&A సెషన్ కళ్యాణ్కి ఉంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి మేబీ ఆ లాస్ట్ ఆ ఇంపాక్ట్, నెక్స్ట్ వీక్ నామినేషన్స్కి లీడ్, ఇవన్నీ కలిపి కళ్యాణ్కి మేబీ లాస్ట్ పెట్టొచ్చేమో. ఇప్పటికే కళ్యాణ్కి పాపం అన్యాయం జరిగింది. ఆ పిల్లోడు టాస్క్ ఆడట్లేదు, సంచాలకుగా మిగిలిపోతున్నాడు. ఇంకేముంది, లీడర్ బోర్డ్ టాస్క్ పెడితే ఇంకా ఆ పిల్లోడికి ఆడేదానికి ఛాన్స్ యాడ్ వస్తుంది. సో కాబట్టి ఇలాంటిదైనా కానీ ఆ అబ్బాయికి ఇవ్వకపోతే అసలు ఇంకా టూ మచ్ అన్ఫేర్ జరిగిపోతుంది. వాళ్ళ ప్రాసెస్ అయినా కానీ అది అబ్బాయికి బీభత్సమైన అన్ఫేర్ జరిగినట్టే. అట్లీస్ట్ అతనికి ఇవ్వాలి. అది కొంచెం ఫ్రైడే రోజు కానీ పెట్టగలిగితే బిగ్ బాస్ కొంచెం అతనికి ఆ ఇంపాక్ట్ అనేది నెక్స్ట్ వీక్కి ఉంటుంది. తనకి ఫ్రైడే రోజు తను చెప్పే ఆన్సర్స్, క్వశ్చన్స్ ఏవైతే వాళ్ళు అడుగుతారో దానికి అది కొంచెం బయట వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటే వాళ్ళకి కొంచెం ఊపు వచ్చినట్టు ఉంటుంది నెక్స్ట్ వీక్కి. ఎందుకంటే సండే నైట్ నుంచి ఓటింగ్స్ అలాగా ఓపెన్ అయిపోతాయి కాబట్టి అది కొంచెం వాళ్ళకి ఆ బూస్ట్ ఎనర్జీ లాగా ఉంటుంది అనమాట. సో మేబీ ఇలా ప్లాన్ చేస్తే బాగుండు. బిగ్ బాస్ కళ్యాణ్కి ఇచ్చే ఛాన్స్ మోస్ట్లీ అందరి చేత అడిగిపించవచ్చు. అందరు అడిగితేనే కదా వాళ్ళది ఏంటో తెలిసేది. అది ఆడియన్స్కి వీళ్ళేంటో తెలియడం కోసం. కొంతమంది తప్పులు చెప్తారు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు, కొంతమంది క్వశ్చన్స్కి అఫెండ్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అంటే అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. మేబీ బిగ్ బాస్ ఎంతమందికి ఛాన్స్ ఇస్తారో చూస్తాం. కళ్యాణ్కి అయితే బరాబర్ ఇవ్వాలి, ఛాన్స్ ఇస్తాడు అనుకుంటున్నాను నేను. సో ఇదన్నమాట. అండ్ బాటంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనే సంగతి ఆల్రెడీ చెప్పేదా ముందు. నేను ప్రాంక్ అని అనుకుంటున్నాను. లేదు బిగ్ బాస్ లేపేస్తారు అనుకుంటే మాత్రం మనం ఏమీ చేయలేం. ఏమన్నా చేయగలుగుతామా? మీరు లేరు, ఏం చేయలేం. మీ కంటెస్టెంట్స్ ఆ లాస్ట్లో ఉండకూడదని మీరు కోరుకోవాలి. అండ్ లాస్ట్లో కంటెస్టెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ తనూజ లేకుంటే డెమోన్ ఇలాంటి కంటెస్టెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కే వచ్చారనుకుందాం. బిగ్ బాస్ ఇందాక చెప్పిన ప్రాంక్ ఏదైతే ఉందో ఆ ప్రాంక్ అన్నట్టు చెప్తాడు. ఎలిమినేషన్ లేదు, ఏమీ లేదు, ఇది జస్ట్ ప్రాంక్ అంట. మీరేమంటారు ఇప్పుడు? ఇది అన్ఫేర్ బిగ్ బాస్, ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఏమైనా వచ్చుద్దేమో. లేకుంటే బయట ఆడియన్స్ కూడా ఇది అన్ఫేర్ బిగ్ బాస్ అని కూడా అనొచ్చు. సో పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అలా చేయొచ్చు. లేదు వాళ్ళకి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎవరైనా రాలేదనుకో, నార్మల్ వాళ్ళు వచ్చారనుకో, భరణి గారు, సుమనన్న, సంజన గారు వచ్చారనుకో, దొరికితే ఛాన్స్ టక్కని లేపేస్తారు. అంతా వాళ్ళ చేతిలో ఉంది, మనది ఏముంది చెప్పండి. అది ప్రాపర్ గైడ్ లైన్స్ అనేది అక్కడ ఇవ్వట్లే కదా. అసలే ట్రయాంగిల్ కాదని చెప్తారు మరి నాకు సార్. మరి ఇంకా ఇలాంటివి చెప్పండి. అది సంగతి. జై హింద్.